Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the Digital Class Notebook channel. ఇవాళ IPS PO మాక్ పేపర్ 2026 13th మాక్ పేపర్ మనం చూస్తున్నామండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి టేబుల్ చార్ట్ 5, లైన్ గ్రాఫ్ మీద 5 క్వశ్చన్స్, అప్రాక్సిమేషన్ లోకి వెళ్ళి 5 క్వశ్చన్స్, మిస్సింగ్ నెంబర్ సిరీస్ లో 5 క్వశ్చన్స్ అండ్ వర్డ్ ప్రాబ్లమ్స్ లో మొత్తం 7 క్వశ్చన్స్ చూస్తున్నాము. ఈ పేపర్ ఇవాళ వచ్చేసి ఈజీ టు మోడరేట్ ఉంటుంది. ఈజీ టు మోడరేట్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ షుడ్ బి కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అప్రాక్సిమేషన్ 197 అంటే నథింగ్ బట్ 198. 197.97 అంటే నథింగ్ బట్ 198. 198 డివైడెడ్ బై 11 ప్లస్ 12. 12 9 108. ఓకే, ఇది 12 9 108 మైనస్ 252 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఎంత? 7. 7 3 21, 7 5 35, 7 6 42. ఇది 36. ఇదేమో 108. 11 1 11, ఇంకా 8 మిగిలింది. సో 11 8 88. 18 ప్లస్ 108. 18 ప్లస్ 108 మైనస్ 36. 8 ప్లస్ 8 16. 16లోకి వెళ్ళి 6 తీసేస్తే యూనిట్స్ ప్లస్ 0 రావాలి. 11 మైనస్ 3. ఇక్కడ చూడండి, 8 ప్లస్ 8 16. 16 మైనస్ 6 తీసేస్తే 10 మిగిలింది కదా. సో ఇక్కడ 1 ఉంటుంది. సో 11 ప్లస్ 1 12 11 10. సో 90. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 120 x ఈజ్ ఈక్వల్ టు 126. x ఈజ్ ఈక్వల్ టు 126 అంటే నథింగ్ బట్ 127. 127 ప్లస్ 1600 40. 40 మైనస్ 99 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64. 4 క్యూబ్ 64. 4 బై 100 ఇంటూ 700. 00 క్యాన్సిల్. 7 4 28 మైనస్ 99 మైనస్ 40. 7 4 plus 2 6 167. 167 minus 99. 9 8 17 9 2 11 12 127. So 7 minus 7 0. 6 minus 2 4 40. Option A is the correct answer. Next question. 966 plus x is equal to 45 into 20. 45 2 900. ఓకే, మొత్తం 966. ఇది కలిపితే ఎంత? 66 1866 మైనస్ 149. ఓకే, 149.94 అంటే 150 మైనస్ 729 27 స్క్వేర్. 27 స్క్వేర్ 729 ప్లస్ 15 స్క్వేర్ 225. 45 20 90 మైనస్ 1 మైనస్ 150 మైనస్ 27 ప్లస్ 15 స్క్వేర్ 225. 15 స్క్వేర్ ఇది 225. ఇది 900. 966 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 900 మైనస్ 1. ఓకే, 150 27 177 అవుతుంది. సో 177లో 7 ఇక్కడ 3 అక్కడ 5 8 11. పని చేద్దాము. ఈ 900ని 225 కలిపితే 11 9 10 11 11 2 55 11 2 5 150 27 177 177. ఇక్కడ 15 ఇక్కడ 3 ప్లస్ 5 8 ఇక్కడ 1 ఉంటుంది. సో 7 ప్లస్ 4 11. సో 10 మైనస్ 948 966. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18. Option D is the correct answer. Next question. X cube minus 220 equal to 40%. 40 by 100 into 800 plus 50% by 100 into 720 plus 10 square 100. So 0 0 0 0 8 4 32 320 plus 51 52 2 3 6 2 6 12. మొత్తం ఇది 360 ప్లస్ 100 ఈక్వల్ టు 220 మైనస్ ఎక్స్ క్యూబ్. 300
600, 600, 700, 780, 780లోకి వెళ్ళి 220 తీసేస్తే మనకి ఇటున్న ప్లస్ మైనస్ 220 ఇటు వస్తే 1000 అవుతుంది. సో 1000 అయితే ఎక్స్ క్యూబ్ సో 10 3.89 ఎక్స్ ఇంటూ సో ఇది ఎక్స్ ఇంటూ 3.89 కాబట్టి దీన్ని 4x ప్లస్ 90 డివైడెడ్ బై 330 జా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 32 ప్లస్ 25/100 ఇంటూ 472 25 1 జా 25 4 జా 4 1 జా 4 4 2 4 1 జా 4 4 8 జా 32 118కి 32 కలిపితే 10 4 140 ఇటున్న అప్పుడు 110 అవుతుంది. 110 ఈక్వల్ టు 4x 4 2 జా 8 సారీ ఇది 150 ఇది 150 అప్పుడు 30 వస్తే 120 అవుతుంది. 4 3 జా 12 x ఈజ్ ఈక్వల్ టు 30. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు గివెన్ స్టడీ ద ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ గివెన్ బిలో. The below table chart shows the representation of the total number of laptops that were sold and unsold after 5 different shops P, Q, R, S and T. Note వచ్చేసి the total number of laptops sold in shop R is 650. ఓకే, R డేటా మొత్తం టోటల్ వచ్చేసి మనకి 650 సోల్డ్ డేటా, సారీ టోటల్ కాదు, టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్. ఇందులో వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్, ఇదేమో టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అన్సోల్డ్ కదా. సో ఆర్ డేటా ఏముంది, ల్యాప్టాప్ సోల్డ్ ఆర్ ఈక్వల్ టు 5x ప్లస్ 350 ఈక్వల్ టు ఎంత ఇచ్చిండో 650 అని ఇచ్చిండు. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ షాప్ ఎస్ ఈజ్ 200 మోర్ దెన్ దట్ ఆఫ్ అన్సోల్డ్ ల్యాప్టాప్స్ ఇన్ సేమ్ షాప్ ఎస్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఈ షాప్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అన్సోల్డ్. సో మన ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఎక్స్ కనుక్కున్నట్టయితే మిగిలిన ఎక్స్ టర్మ్స్ ఉన్నాయని కనుక్కోవచ్చు, తర్వాత వై కనుక్కోవచ్చు. సో 5x ప్లస్ 350 ఈక్వల్ టు 650 అయితే ఈ 350 ఇటు పంపిస్తే మనకి 5x ఈజ్ ఈక్వల్ టు 300 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత 60 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 60 వచ్చింది. ఇప్పుడు ఎస్ టర్మ్ చూసుకుంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ షాప్ ఎస్ 200 మోర్ అంట. సో 8y ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్ సోల్డ్ ఇన్ షాప్ ఎస్ ఇస్ 200 మోర్ దెన్ దట్ అన్సోల్డ్ ల్యాప్టాప్. సో ఈ వై టర్మ్ అండ్ ఈ ఎక్స్ టర్మ్ ఉంది కదా, నేను దీన్ని సింపుల్ గా అంటే ల్యాప్టాప్ సోల్డ్ ఎక్కువ జరిగింది కాబట్టి 8y మైనస్ 8x అని రాసుకుంటా, ప్లస్ 60 మైనస్ 20 ఎంత అవుతుంది, ప్లస్ 40 అవుతుంది. సో ప్లస్ 40 ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు 200 కదా, ఇది 200. సో 8y మైనస్ 8x ఈ 40 ఇటు పంపిస్తే దానికన్నా ముందు 8x వాల్యూ అంటే 8 48. సో 8y మైనస్ 8 48 అంటే 480 ప్లస్ 40 ఈక్వల్ టు 200. సో మైనస్ 480 ప్లస్ 40 440 అవుతుంది. 440ని ఇటు పంపించినప్పుడు మనకి మైనస్ 440 కాస్తే ఇటు ప్లస్ 200తో కలుపుకుంటే మనకు మొత్తం టోటల్ 640 అవుతుంది. సో 8y ఈక్వల్ టు 640 అయితే 88 64. సో y వాల్యూ ఎంత మనకి 80 వచ్చింది. సో మనం ఎక్స్ టర్మ్ అండ్ వై టర్మ్స్ మనం అనుకున్నాము. సో సమ్ సాల్వ్ చేసే ముందు దీన్ని టేబుల్ ఫామ్ చేసుకుంటే ల్యాప్టాప్ సోల్డ్ ఎన్ని అయినాయి, అన్సోల్డ్ ఎన్ని అయినాయి, మ్యానుఫ్యాక్చర్ ఎన్ని అయినాయి మనం టోటల్గా డేటా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో టేబుల్ ప్రిపేర్ చేద్దాం. సో మనకి టోటల్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చిండు, సోల్డ్లో 650 ఇచ్చిండు. అండ్ సో 12x 6 72 పి టోటల్ 720, అన్సోల్డ్ ఎంత 3y 380 3 24 240 280 720 280 మొత్తం ఎంత మనకి 1000 అయింది డేటా. క్యూలో 10y 800 850. సో ఇది 850 సోల్డ్ అయితే 2x 6 2 12 120 3y 120 240 ప్లస్ 90 టోటల్ వచ్చేసి మనకి 450. సో మొత్తం 1300 650 ప్లస్ 350 టోటల్ మనకి 1000. 6 ప్లస్ 3 9 10,000. అండ్ ఆర్ వచ్చేసి 5x ప్లస్ 35, ఎస్ వచ్చేసి 8y 88 64 64కి 640 మొత్తం కలిపి 40 కలిపితే 700 60 కలిపితే 700 8 6 48 480 ప్లస్ 20 500.
7, 5, 12, 1200 అండ్ 6, 8, 6, 14, 14, 5 90, 14, 5 70, 70 plus 2, 200, 900. సో 900 ఇది ఎంత 600 టోటల్ ఎంత 1500. సో మనం డేటాని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. క్వశ్చన్స్ చూద్దాము. ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ షాప్ ఆర్ హ్యాస్ ఎయిదర్ బ్రాండ్ ఏ ఆర్ బ్రాండ్ బి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓకే 2 రకాల బ్రాండ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ద టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ ల్యాప్టాప్స్ ఇన్ బ్రాండ్ ఏ ఇన్ షాప్ ఈజ్ ఆర్ ఈజ్ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఫ్రమ్ బ్రాండ్ ఏ. ఓకే సోల్డ్ అండ్ అన్సోల్డ్ మళ్ళీ సోల్డ్ అన్సోల్డ్ చూసుకున్నట్టయితే ఆర్లో 650, 350, 650 అండ్ 350. ఇందులో 2 టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఏ ఉంది, బి ఉంది. ఏ అండ్ బి అంటే ఏం చెప్తున్నాడు? ద టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ ల్యాప్టాప్స్ ఇన్ బ్రాండ్ ఏ ఇస్ 1/3. 1/3 అన్సోల్డ్ బ్రాండ్ వచ్చేసి 1/3 ఆఫ్. సో దీన్ని నేను 3x దీన్ని ఏమో ఎక్స్ అనుకుంటా. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఫ్రమ్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ ల్యాప్టాప్స్ ఫ్రమ్ బ్రాండ్ బి ఈజ్ సేమ్ యాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఫ్రమ్ బ్రాండ్ బి. ఇవి 2 సేమ్. సో నేను దీన్ని y అనుకుంటా. సో 3x ప్లస్ y ఈక్వల్ టు 650 అయితే మనం ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఫ్రమ్ బ్రాండ్ బి ఇన్ షాప్ ఆర్. సో నేను దీనికి డైరెక్ట్ 3 తోటి మల్టిప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ ఏమైతే 3x ప్లస్ 3y ఈక్వల్ టు 3 3 0 0 3 5 15 3 3 9 10 1050. సో మనకి ఏం కనుక్కోవాలి? బ్రాండ్ అంటే వై వాల్యూ కనుక్కోవాలి కాబట్టి నేను మైనస్ 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 పెట్టుకుని సో -2y ఈక్వల్ టు 1040. సో 400 అవుతుంది. 400 అయితే మైనస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయితే y వాల్యూ 200 అవుతుంది. y ఈక్వల్ టు 200. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ టాబ్లెట్స్ సోల్డ్ ఇన్ ఎస్ ల్యాప్టాప్స్ ప్లస్ ఈజ్ 8x ప్లస్ 9y. సో ల్యాప్టాప్ ప్లస్ టాబ్లెట్ వాల్యూ ఎంత? 8x ప్లస్ 9y. If the 25% of the tablets are sold, then what is the ratio of the total number of unsold tablets in shop S to the total number of laptops sold in shop T? మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 60. 8 6 48. 480 ప్లస్ 9y 9 8 72 720. సో ల్యాప్టాప్ ప్లస్ టాబ్లెట్ 2 కలుపుకొని మనకి 1200 అవుతుంది. మనకి ఎస్లో ఉన్న ల్యాప్టాప్స్ అన్ని 700. సో 700. సో టాబ్లెట్ ఎంత? మొత్తం 500 అయింది. వాడు ఏం కనుక్కున్నది? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ ల్యాప్టాప్స్ ఇన్ షాప్ టు ద 25% ఆఫ్ ద టాబ్లెట్స్ ఆర్ సోల్డ్. ఓకే ఇవి 25% అయితే ఇంకా అన్సోల్డ్ ఎంత ఉన్నాయి? ఇంకా 75% కదా. అన్సోల్డ్ టాబ్లెట్స్ ఇన్ షాప్ ఎస్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్ సోల్డ్ ఇన్ షాప్ టీ. 25 1 25 2 50 75 25 2 50 20 75 2 1500. సో ఇది 1500 అండ్ దీని రేషియో తోటి ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ షాప్ టీ 600. టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ 900. 30 30 3 5 15 3 3 3 3 9 5:3. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద అవుట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ షాప్ క్యూలో ల్యాప్టాప్స్ ఎన్ని సోల్డ్ అయ్యాయి? 850. 3/5 వర్ గేమింగ్ ల్యాప్టాప్స్. సో 3/5 ఇంటూ 850 5 1 5 5 7 35 17 34 73 51. సో 510 అనేటి గేమింగ్ ల్యాప్టాప్స్ అండ్ రిమైనింగ్ ఆర్ బిజినెస్ అండ్ స్టూడెంట్ ల్యాప్టాప్స్. సో 510 850 వెళ్ళి 510 పోతే మనకి ఇంకా మిగిలింది ఎంత? 340. ఇవేమో స్టూడెంట్స్ ప్లస్ బిజినెస్.
ఓకే, ఇవి రెండేమో స్టూడెంట్స్ అండ్ బిజినెస్ ల్యాప్టాప్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ల్యాప్టాప్స్ టు స్టూడెంట్ ల్యాప్టాప్స్. సో 340 బిజినెస్ ల్యాప్టాప్స్ టు స్టూడెంట్ ల్యాప్టాప్స్ వచ్చేసి ఎంత 10:, మనకి 7, మొత్తం 17. 17 1 72 34. Then find the difference between the number of student laptops sold in shop Q. 7 2 14, so 140. So 140 and the total number of unsold laptops in shop T. Unsold laptops in shop T వచ్చేసి మనకి 600 ఏనా, మైనస్ 600. 600లోకి వెళ్ళి 500 అంటే 460. Option E is the correct answer. Next question. Find the average of the difference between the total number of unsold laptops in shop T. Find the average of the difference between the total number of unsold laptops in shop T and the total number of laptops sold in shop R. T లో మనకి ఏం కావాలి, unsold and the total number of laptops sold. T లో unsold 600, R లో sold 650. 600 is 650. You రెండింటి మధ్య difference 50. And the total number of laptops sold in shop Q. And the total number of laptops sold in shop Q 50. ఇదేమో 50, 850 ఇది క్యూలో. మొత్తం ఎంత 900. 900కి యావరేజ్ అనుకుంటా 450. నెక్స్ట్ క్వశ్చన్. The average of the total number of laptops manufactured in P and U together is 5x plus 6y is 120. సో P plus U రెండు కలుపుకొని మనకి 5 6 30. X వాల్యూ 60 కదా, 5 6 30, 300 ప్లస్ 8, y వాల్యూ 80, 8 6 48, 480 ప్లస్ 120, 7 8. మొత్తం యావరేజ్ కదా, ఇది యావరేజే. సో ఇంటూ 2 చేసుకుంటే టోటల్ వస్తుంది. సో P ప్లస్ U ఈక్వల్ టు మొత్తం 1800. సో అందులో P యొక్క డేటా మనకు తెలుసు. P ఎంత టోటల్ 1000. P టోటల్ ఎంత, ఇదేమో 1000. ఈ 1000 అటు పంపిస్తే U అప్పుడు Uలో ఎన్ని ఉన్నాయి అన్నట్టు 800. సో if the Q sold 250 more laptops than the total number of unsold laptops in shop U. Sold, unsold. Q sold is 250 more. అంటే unsold Q ఎంత 850. 850 250 more తీసేస్తే ఇది 600. అంటే sold 200. And how many laptops were sold in shop U? Option A is the correct answer. Next question. వర్డ్ ప్రాబ్లమ్స్ అండి. ఇక్కడి మీరు ఇప్పటి వరకు నాకు క్లాస్ చూస్తున్నట్టయితే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 11th క్వశ్చన్. ట్రైన్ ఏ పాసెస్ పోల్ ఇన్ 25 seconds. సో ఏ ట్రైన్ యొక్క టైం ఇచ్చారు ఎంత, 25 seconds అని. అండ్ రన్నింగ్ స్పీడ్ వచ్చేసి 72 km/h. ఓకే, మనకి ఇక్కడ డిస్టెన్స్ తెలియదు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం కాబట్టి మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత 72 ఇంటూ అది స్పీడ్ మీటర్స్ కన్వర్ట్ చేయాలంటే 5/18 ఇంటూ 25. 18 to 6, 18 3 5, 18 4 72, 5 4 20, 20 ఇంటూ 25, 25 2 50. సో 500. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈక్వల్ టు 500 meters. ఇప్పుడు అండ్ ట్రైన్ బి మూవింగ్ అట్ 54 km/h క్రాసెస్ ట్రైన్ ఏ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్ ని మనం యాడ్ చేస్తాం ఇన్ 20 seconds. సో లెంత్ ఆఫ్ ట్రైన్ బి ట్రైన్ బి లో మూవింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 54 km/h అండ్ ట్రైన్ ఏ కమింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ 20 seconds. ట్రైన్ బి క్రాస్ ట్రైన్ ఏ చేసింది కాబట్టి నేను లెంత్ ఆఫ్ ట్రైన్ బి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా తోటి టైం ఎంత 20 seconds ఇచ్చారు ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే డిస్టెన్స్ ట్రైన్ ఏ 500 meters. లెంత్ ఆఫ్ ట్రైన్ బి బై దీని యొక్క స్పీడ్ వచ్చేసి 20, మరి దీని యొక్క స్పీడ్ 54 ఇంటూ
5/18, 18 వచ్చి 18 3 54, 35 15 ప్లస్ 15. సో 500/35 ఈజ్ ఈక్వల్ టు 20. సో 35 ఈ 35 కి పంపిస్తే 700 అవుతుంది. 700 మైనస్ 500. సో లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఈక్వల్ టు మొత్తం 200. ఓకే, అండ్ ద హౌ లాంగ్ విల్ ఇట్ క్రాస్ ద ట్రైన్ బి క్రాసెస్ టు 250 meters లాంగ్ బ్రిడ్జ్. టైం ఈక్వల్ టు డిస్టెన్స్. టైం అనుకోమన్నాడు కాబట్టి హౌ లాంగ్ అని టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం వచ్చేసి మనకి తెలియదు. సో డిస్టెన్స్ వచ్చేసి 200 meters ప్లస్ బ్రిడ్జ్ ఎంత 250 meters బై స్పీడ్ వచ్చేసి మనం ఇంతకుముందు అనుకున్నాం 15. సో మొత్తం ఎంత 450. 450/15. 15 30 15 3 45. 15 1 15 3 45 30 seconds. టైం సి వచ్చేసి 30 seconds. ఓకే, టైం వచ్చేసి 30 seconds. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. A boat covers 320 kilometers in downstream and 240 kilometers in upstream together in 50 hours. Okay, and the ratio of the speed of the boat still water is the river is 3:1. So downstream లో ఏమైతుంది ఎప్పుడైనా బోట్ అండ్ స్పీడ్ స్ట్రీమ్ యాడ్ అవుతుంది. బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ వచ్చేసి మనకి 4, అప్ స్ట్రీమ్ వచ్చేసి మనకి స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. బోట్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన డేటా ప్రకారం ఏం చెప్తున్నారంటే టైం టోటల్ టైం ఎంత 50 hours ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ ఎంత 320/4x ప్లస్ అప్ స్ట్రీమ్ ఎంత 240కి 2x. సో 4 1 4 8 32, 2 1 2 12 24. సో మొత్తం x ఈజ్ ఈక్వల్ టు 200 ఈక్వల్ టు 50. సో 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 5 1 5 4 20. సో x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. X value for if the speed of the river and the speed of the boat still water is increased by 25%, then find the time in hours taken by the boat to cover 300 kilometers in downstream. So boat and స్ట్రీమ్ వచ్చేసి మనకి ఎంత రేషియో ఇచ్చిండు 3x. ఇదేమో x అనుకుంటే అప్పుడు ఇది ఒక బోట్ యొక్క స్పీడ్ ఎంత? ఇది 12 అవుతుంది, ఇదేమో 4 అవుతుంది. ఇఫ్ బోట్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్, బోట్ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు 25% అంటే 1/4 అంటే 5/4 ఇంటూ 12. 4 1 4 3 12 3 5 15. ఇప్పుడు న్యూ బోట్ స్పీడ్ వచ్చేసి 15 అండ్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 5. ఓకే, దెన్ ఈచ్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములాతోటి బోట్ కవర్ చేస్తుంది డౌన్ స్ట్రీమ్లో. డౌన్ స్ట్రీమ్ కాబట్టి మనకి 300 kilometers డౌన్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ బోట్ మనం డౌన్ స్ట్రీమ్ లో ఏం చేస్తాం? యాడ్ చేస్తాం కదా స్పీడ్ లో రెండింటిని. సో 20 0 0 to 15 టైం ఈక్వల్ టు 15 hours. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ షాప్ కీపర్ పర్చేస్ ఏ పేర్ ఆఫ్ షూస్ ఇన్ 2000. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనం 2000 అనుకున్నాం. అండ్ మార్కెట్ ప్రైస్ ఇస్ 50% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 50% అబౌవ్ అంటే 1/2 అంటే 3/2 ఇంటూ 2000 అంటే సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి 3000. ఓకే, మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి 3000 అండ్ ఆఫ్టర్ హీ సోల్డ్ అట్ గివింగ్ 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ అంటే 80% కమ్మినట్టు కదా. సో 80/100 86 3 24. సో 2400. ప్రాఫిట్ ఎంత వచ్చింది 400. సో ప్రాఫిట్ ఎంత మనకి 400 అండ్ మార్కెట్ ప్రైస్ ఇఫ్ ఇన్స్టెడ్ సోల్డ్ షూస్ అయితే 30% ప్రాఫిట్. సో 400 ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అనేది మనకు తెలియదు కదా. సో దీన్ని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా తోటి చేసుకుంటే ప్రాఫిట్ ఎంత 400 బై కాస్ట్ ప్రైస్ ఎంత 2000. 2000 ఇంటూ 100 2000 22. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 20.
ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ప్రాఫిట్ పర్సెంట్ 30% అమ్ముకున్నట్టయితే వాట్ వుడ్ వీ హ్యావ్ గెయిన్. సో 20% ప్రాఫిట్ అమ్మినప్పుడు 400 రూపీస్ అయితే మరి 30% ప్రాఫిట్ అమ్మితే ఎంత, 600. అంటే ప్రాఫిట్ 600 వచ్చింది అంటే అప్పుడు ఇది 2400 ఉంటే ఇప్పుడు ఇది ఎంత, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2600. ఓకే, 2600. దెన్ వాట్ వుడ్ బి హ్యావ్ బీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెల్లింగ్ ప్రైజెస్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ యొక్క సెల్లింగ్ ప్రైజెస్ ఎంత అని అన్నారు. డిఫరెన్స్ 200. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 24 minutes. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే 24 నిమిషాలు. అండ్ వైల్ బి ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 36 minutes. Pipe C work double the efficiency of A. Okay, 36 2 ja 72, 24 3 ja 72. Okay, efficiency of A plus B యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 అయితే B యొక్కని ఎఫిషియన్సీ 2 అయితే అప్పుడు A యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో A యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 2, ఏ ఒక్కని ఎఫిషియన్సీ వచ్చేసి 1, బి ఒక్క ఎఫిషియన్సీ వచ్చేసి 2 అండ్ సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి వర్క్ డబుల్ అట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. సో సి యొక్క ఎఫిషియన్సీ కూడా 2. ఇఫ్ బై బి అండ్ సి రన్ టుగెదర్ ఫర్ 30 minutes, రన్ టుగెదర్ 4 + 4 T, 2 + 2 4 కదా, 4 T. If B and C run together for 3 minutes, after which pipe C is closed only and B continues, then the tank gets completely filled in 26 minutes. What is the value of the T అని అన్నాడు. సో 4 + T, ఆ తర్వాత ఓన్లీ B ఒకటి కంటిన్యూ అవుతుంది. సో T మైనస్ 26 అంట, 26 మైనస్ T ఈక్వల్ టు మనకి టోటల్ వర్క్ ఎంత వచ్చింది 72. సో 4T 26 2 ja 40 plus 26 2 ja 52 minus 2T ఈక్వల్ టు 72. ఇటున్న అప్పుడు ఇది 2T ఈక్వల్ టు ఇటున్న 52 ఇటు పోతే మనకి 20 అవుతుంది. సో T ఈక్వల్ టు 10. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ T? 10 minutes. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. P ఇన్వెస్టెడ్ 3000, P ఇన్వెస్టెడ్ 3000 and Q ఇన్వెస్టెడ్ 6000 and started a business. After 4 months, R joined in the business with an investment of 9000. 4 months later, అంటే ఇంకో 4 నెలల తర్వాత, అంటే ఇది ఫస్ట్ 8 months ఉంది, ఆ తర్వాత 24 months. P increases its capital. సో 1500 వస్తే మొత్తం 4500 at the end of the year. సో ఇది 4 నెలల తర్వాత వచ్చింది కదా, 8 months ఉంది. టోటల్ ప్రాఫిట్ ఈస్ ఇక్కడ 4 months ఉంటుంది. సో 4 1 ja 4 2 ja 8, 4 3 ja 12, 4 2 ja 8. ఇందులో ఉన్న 00 00 00 00 క్యాన్సిల్ చేసుకుంటే 5 ja 40, 5 9 ja 45, 5 6 ja 30, 5 1 ja 5, 5 2 ja 5 1 ja 5, 5 8 ja, ఇదేమో 18 2 ja 36, 12 3 ja 12 3 ja ఇది 36, 6 2 ja 12 ప్లస్ 9 11 21. సో రేషియో వచ్చేసి 3 7 ja 21, 3 12 ja 3 12 ja 12 12 24, 24 7 31 31 టోటల్ రేషియో. మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు, 49,600. 49,600 ఇంటూ ఈ యొక్క ప్రాఫిట్ కనుక్కోమన్నారు, ఆర్ యొక్క ప్రాఫిట్ షేర్ కనుక్కోమన్నారు. సో 31 1 ja 31, 180, 31 6 ja 186, 16 into 12. So 1600 into 12, 12 6 ja 72, 12 1 ja 12, 19,200. Option B is the correct answer. Next question. In a class, there are 120 students and the ratio of boys to girls
రేషియో వచ్చేసి 3:2. బాయ్స్ టు గర్ల్స్ రేషియో వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు 3:2. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఈజ్ 30 kg. If the average weight of the boys is 28 kg, then what is the average weight of the girls? So average weight of boys వచ్చేసి ఎంత 28 kg and average weight of all the students ఎంత 30 kg. సో ఎలిగేషన్ చేస్తే ఎంత వచ్చింది 2. అండ్ ఇది 2 రేషియో ఆఫ్ గర్ల్స్ కి 2 అయితే, ఓకే 2:2 అయితే ఇక్కడ ఎంత 3. సో ఇది గర్ల్స్ 33. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ABCDE ఈజ్ 27. A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E ఇదేంటి యావరేజ్ ఆఫ్ 27. సో టోటల్ అనుకోనంటే 27 into 5 మనకి 135. ఓకే. If the ratio of the percentage of C and D is 4:7, percentage C is to D is 4x and ఇదేమో 7x. 3 years later, C will be the age of 5/4 of E's percentage. So 3 years later ఏమైతే అంటే 4x plus 3 equal to will be 5/4 of E. 5/4 of E's percentage. Okay. And the 5 years later, E will be 5 years later, E will be 5 years older than C's percentage. So E plus 5 equal to 4x plus 5. 5 క్యాన్సిల్ చేసుకుంటే E యొక్క ఏజ్ 4x. సో E యొక్క ఏజ్ ప్రజెంట్ వచ్చేసి మనకి 4x. సో ఈ వాల్యూ 4x అయితే మనం ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు 4x plus 3 equal to 5/4 into 4x. So 5x. 4x plus 3 equal to 5x. సో ఇటు x అయితే x is equal to మనకి 3 వస్తుంది. వాల్యూ ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. సో x వాల్యూ 3 అంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది ఏజ్ 4 3 జా 12 years, 7 3 జా 21, 4 3 జా ఇది 12. సో 12 12 24, 24 plus 21 45. సో టోటల్ 135 లా 45 ఏజ్ అనేది మనం అనుకున్నాం. సో 135 వెళ్ళి 45 తీసేస్తే 10 4 plus 3 7 90. Okay, 91. Find the sum of the percentages of A and B. A and B percentages sum. So A plus B and 90. Okay, option A is the correct answer. Next, missing number series 28, 46, 73 question mark 154 208. సో నెంబర్స్ అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. 28 కి 46 మధ్య డిఫరెన్స్ ఎంత 18 అండ్ ఇవి రెండింటికి డిఫరెన్స్ 27. 154 8 minus 4 4 554. సో ఇది చూసుకున్నట్టయితే 9 2 జా 18, 9 3 జా 27. సో ఇక్కడ 2 రావాలి కాబట్టి 9 4 జా 36, 9 5 జా 45. సో 9 6 జా 54. ఓకే. సో 9 4 జా 36. ఇక్కడ 36 అయితే 6 plus 3 9 యూనిట్ ప్లస్ 9 ఇక్కడ ఉంది. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 73.5, 76.5, 84 question mark 120.5, 153.5. సో 73.5 కి 76.5 కి చూసుకున్నట్టయితే డిఫరెన్స్ 3.0. 84 కి చూసుకుంటే ఇది 7.5.
120కి 120 ఇది 033 33 1.5 ఇంటూ 2 చూసుకుంటే 1.5 ఇంటూ 2 3 ఓకే ఇప్పుడు 2.5 ఇంటూ 3 ఓకే అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 2.5 అంటే ఇక్కడ 3.5 ఇంటూ 4 ఇయర్స్ వస్తుందా 4 5 20 4 3 12 13 4 5 20 4 3 12 13 14 14 140 సో 84కి 14 వస్తే 98 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 10 క్వశ్చన్ మార్క్ 68 130 222 350 68 68కి 130కి 62 డిఫరెన్స్ 130 322కి డిఫరెన్స్ వచ్చేసి 92 అండ్ ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి మనకి 128 ఇవి రెండింటికి చూసుకున్నట్టయితే మనకి డిఫరెన్స్ 92 128కి మధ్య 36 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 30 సో ఇక్కడ చూసుకుంటే 6 5 36 6 36 6 4 ఇది 24 అయితే ఇక్కడ 38 కలుపుకుంటే అంటే ఇక్కడ 18 వస్తుంది సో 68 మైనస్ 38 30 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 5 6 10 క్వశ్చన్ మార్క్ 35 60 ఇక్కడికి డిఫరెన్స్ 1 ఇక్కడికి 4 ఇది 25 సింపుల్ గా 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 19 నెక్స్ట్ క్వశ్చన్ 42 81 240 క్వశ్చన్ మార్క్ 4782 28689 సో ఇదైతే మల్టిప్లికేషన్ అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది 42 ఇంటూ 2 84 మైనస్ 3 81 ఇంటూ 3 81 ఇంటూ 3 243 మైనస్ 3 ఒక ప్యాటర్న్ దొరికింది ఇంటూ 3 మైనస్ 3 చేస్తే ఇంటూ 4 మైనస్ 3 చేస్తే 240 ఇంటూ 4 960లోకి వెళ్ళి 3 చేసేస్తే 957 ఓకే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇప్పుడు మనం లాస్ట్ డిఏ చూస్తున్నామండి ద గివెన్ లైన్ గ్రాఫ్ షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కార్ ప్లస్ ట్రక్స్ ప్లస్ బస్ దట్ పాసెస్ త్రూ ఏ నేషనల్ టోల్ హైవే బేస్డ్ ఆన్ క్యూములేటివ్ డేటా అంటే ఏం లేదు ఇదివరకు ఉన్న డేటాకి నెక్స్ట్ మంత్ డేటాని యాడ్ చేయడం ఓకే ఓవర్ ద 5 different months it is also given in the total number of trucks is higher than the total number of cars. The given table chart shows the ratio of cars to buses passing through a highway is provided. Note, this ratio is not based on a cumulative data. ఓకే ఈ డేటా అనేది క్యూములేటివ్ మీద లేదు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 2 లైన్స్ ఉన్నాయి బ్లూ కలర్ లైన్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ దట్ ఈస్ ఇన్ టెన్స్ అండ్ ఇది రెడ్ కలర్ లైన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ట్రక్స్ అండ్ కార్స్ మధ్య డిఫరెన్స్ ముందు బ్లూ కలర్ చూద్దాము 0 1 2 3 4 5 సో ఈచ్ లైన్ 10 అన్నట్టు 50 60 70 80 సో 80 ఇన్ టెన్స్ అన్నాడు కాబట్టి ఇది 800 అండ్ ఇది వచ్చేసి ఇది 150 ఇదేమో 160 కాబట్టి ఇది 1600 ఓకే ఇది 800 కరెక్ట్ లైన్ మీద ఉంది ఇక్కడ చూడండి ఇది లైన్ దాటి మధ్యలో ఉంది అంటే ఇది 1650 ఓకే ఇది 250 260 270 2750 సో 2750 అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లైన్ మీద లేదు ఇది కూడా లైన్ మధ్యలో ఉంది
సో 350, 360, 370, 3750, ఎందుకంటే 10 అని అన్నాడు కదా. సో ఇదేంత 4620, ఇది కరెక్ట్ లైన్ మీద ఉంది. 4620 అంటే అయిపోతుంది. ఓకే 4620 ఇది టోటల్. సో దీనికి ఒక క్యుములేటివ్ డేటాకి ముందు ఈ టోటల్ ని మనం ఈచ్ మంత్ ఎంతనో చూసుకుందాము. అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత నుండి మళ్ళీ డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ట్రక్స్ అండ్ కార్స్ చూద్దాము. ముందు ఒక చిన్న టేబుల్ ప్రిపేర్ చేసుకుంటా. ఫస్ట్ మంత్ క్లియర్ గా 800. ఓకే ఇది 800 అండ్ ఫిబ్రవరికి వచ్చేసరికి 1650. అంటే ఈ డేటాకి ఇంకా 850 యాడ్ అయింది. మొత్తం అప్పుడు 1650 అయింది. సో ఇదంతా ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 850 టిల్ మార్చ్ అని అన్నాడు చూసారా. అంటే ఇక్కడ ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు చూసుకుంటే 2750. ఆల్రెడీ ఇక్కడ మనకి 850 ఉంది. సో 2750 వెళ్ళి 1650 వెళ్ళి 2750 తీసేస్తే 007611. సో 1100 అండ్ 2750 3750కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1000. అండ్ 3750 4620కి మధ్య మనకి 0757 ఉంటుంది. 07 అండ్ 8. ఓకే 870 ఇది టోటల్. ఓకే ఇది టోటల్. అండ్ ఇప్పుడు కార్స్ అండ్ బస్సెస్ యొక్క డిఫరెన్స్ చూసుకుంటే ఓకే ఇది కార్స్ అండ్ ట్రక్స్ అండ్ కార్స్. ట్రక్ మైనస్ కార్ యొక్క డిఫరెన్స్ ఏమని ఇచ్చాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ ట్రక్స్. ఇది కూడా మళ్ళీ క్యుములేటివ్ డేటా ప్రకారం ఇచ్చిండు. సో ఇదెంత? ఇదేమో 150. సో ఇదేమో 150 ఇచ్చిండు. అండ్ ఇది వచ్చేసరికి 200 ఇచ్చిండు. అండ్ ఇది వచ్చేసరికి మళ్ళీ 250 ఇచ్చిండు. అండ్ ఇది ఎగ్జాక్ట్ లైన్ మీద ఉంది కాబట్టి ఇది 250 అయితే 260, ఇది 270. అండ్ ఇది వచ్చేసరికి 300, 310, 320. మళ్ళీ క్యుములేటివ్ డేటా యాడ్ చేసుకుంటూ పోయిండు నెక్స్ట్ మంత్కి. సో ఫస్ట్ మంత్ డేటా చూసుకున్నట్టయితే ఫస్ట్ మంత్ డిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ మంత్ కార్ వచ్చేసి 150 కరెక్టే. కానీ 150కి 200కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 50. సో ఇది 50 కార్ అండ్ ట్రక్ కు మధ్య. అండ్ 200 250కి మళ్ళీ సేమ్, మళ్ళీ 50 డిఫరెన్స్ ఉంది. 250కి 270కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. అండ్ ఇది 320 అండ్ 270కి మధ్య మళ్ళీ 50 ఉంది. అండ్ ఇక్కడ టేబుల్ చూసుకున్నట్టయితే మంత్స్ అండ్ కార్స్ బస్సెస్ మీద ఇచ్చిండు. జనవరిలో కార్స్ 5 రేషియో అంటే బస్సెస్ వచ్చేసి 3 రేషియోలో ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం డేటా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు చూద్దాము కార్స్ అండ్ బస్సెస్. దీన్ని నేను 5x గాను దీన్ని 3x గాను అనుకుంటుందా. జనవరిలో కార్ ఈస్టు ఏంటిది బస్ 5:3. కార్ ఈస్టు బస్ ఎంత? ఇది 5x, ఇది 3x. సో మనకి టోటల్ వచ్చేసి ఎట్లా ఇచ్చిండు? మనకి 800 కదా. సో 5x ప్లస్ 3x ప్లస్ ట్రక్ యొక్క డిఫరెన్స్ కదా, ట్రక్ మైనస్ కార్ వచ్చేసి మనకి 150 డిఫరెన్స్. సో నేను ఇందులో మనకి 5x కార్ యొక్క రేషియో తెలుసు కాబట్టి 5x ప్లస్ 150 ఈక్వల్ టు మొత్తం 800 రాసుకుంటా. 5x ప్లస్ 5 5 10 13x ఈ 150 ఇటు పంపిస్తే మనకి మొత్తం ఈ 150 పంపిస్తే అప్పుడు ఎంత అవుతుంది? 650 అవుతుంది. 13 5 65. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 50. సో 5 5 25 అంటే 250 కార్ ఉంటే బస్ వచ్చేసి 3x కదా. 5 3 15x 150 అయితే. అండ్ ట్రక్ వచ్చేసి
5 5 25, 25 అంటే 250కి 150 కలిపితే మొత్తం 400. ఓకే, 400. ఇప్పుడు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి చూద్దాం. ఫిబ్రవరిలో కార్ రేషియో ఎంత? 3 and 2. సో కార్ ఈస్ టు బస్ వచ్చేసి 3x ఈక్వల్ టు 2x, అంతేనా? 3. సో 3x ప్లస్ 2x అండ్ డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వచ్చింది? కార్కి ట్రక్కి 50. సో 3x ప్లస్ 50 ఈక్వల్ టు మొత్తం ఎంత ఇచ్చిందాం? 850. సో 3 to 5, 5, 7, 850. 8x 50 పెడితే సో x ఈజ్ ఈక్వల్ టు 800 అవుతుంది. ఎక్స్ వాల్యూ 100 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత? 100 అవుతుంది. అప్పుడు ఏమైంది? కార్ వచ్చేసి 300, బస్ వచ్చేసి 200, 300, 350. సో ఇదేమో మనకి 350 అయింది. మార్చికి వచ్చేసరికి 3:1. ఓకే, మార్చికి వచ్చేసరికి 3x ప్లస్ 1x ప్లస్ కార్ కదా, 3x ప్లస్ ఎంత డిఫరెన్స్ ట్రక్కి కార్కి చేస్తే 50. ఎంత టోటల్? 1100. 3, 4x, 5, 6, 7x, 7x 15 పంపిస్తే 1050, 7 1 7, 7 5 35. సో ఎక్స్ వాల్యూ ఎంత? 150. ఎక్స్ వాల్యూ 150 అయితే కార్ 15 3 45, 450. కార్ 450 అయితే ట్రక్ వచ్చేసి మనకి 150, బస్ వచ్చేసి 150, ట్రక్ వచ్చేసి 15 3 45, 45 అంటే 500, ఇంకా 50 యాడ్ అయింది కాబట్టి. సో మార్చ్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ ఏంటిది? 19:11. సో 19x ప్లస్ 11x ప్లస్ 19x ప్లస్ డిఫరెన్స్ ఎంత? 20 ఈక్వల్ టు మొత్తం 1000. ఏప్రిల్ 19 38, 49. సో 49x ఈ 20 ఇటు పంపిస్తే మనకి 980 అవుతుంది. 980. సో 49 1 జా 49 2 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత? 20. సో 92 జా 38, 380. ఇదెంత? 11x, 11 2 జా 22, 220. 92 జా 38, 380 ప్లస్ 20, 400. సో మే వచ్చేసరికి 870. మే ఏంటి? 16 9. సో మే 16x ప్లస్ 9x ప్లస్ 16x ప్లస్ డిఫరెన్స్ ఎంత? 50 ఈక్వల్ టు 870. ఓకే, 16 32, 32కి 9 కలిపితే 41x. సో 41x ఈజ్ ఈక్వల్ టు 15 ఇటు పంపితే 870, 820 అవుతుంది. 2 1 2 4 8, 41 1 జా 41 2 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అయింది. సో 16 2 జా 32, 320. ఇక 9 2 జా 18, ఇదేమో 180. ఇదేమో మళ్ళీ 16 2 జా 32 ప్లస్ 50, 370. సో ఇక్కడ వరకు మనం టోటల్ కార్స్ ఎన్ని, బస్ ఎన్ని అని తెలుసుకున్నాం. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ దట్ పాస్ త్రూ జూన్. Total number of vehicles passed through toll June is 20% more, అంటే 1/5. 1/5 అంటే 6/5 into the sum of the cars and trucks that passed through the toll in January. Car and trucks 250, 150, 300, 400. ఏంటి? Sum of the cars and trucks are 250, 400, 650. 5 1 5, 6 5 3 15, 13 5, 13 6 78, 780. That passes through the toll in January. If cars, trucks and buses that passes through the toll in June in the ratio of ఏంటి? ఈ కారు, ఇదేమో ట్రక్, ఇదేమో బస్సు. రేషియో వచ్చేసి 2:6 and 5. సో 6 plus 2 8, 8 plus 5 13, 13 5 6 5 13 6 78, 16. Then how many buses pass? అంటే 5 6 30, 300. Option B is the correct answer. Next question. What is the difference between the total number of trucks passed through the toll in March? మార్చిలో
ట్రక్స్ ఎన్ని పాస్ అయ్యాయి 500 అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ పాస్డ్ ఇన్ ఫిబ్రవరి కార్స్ 300 డిఫరెన్స్ బిట్వీన్ 200 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బసెస్ దట్ పాస్ త్రూ ద టోల్ ఇన్ మార్చ్ total number of buses passed March 150 is how much percentage more or less than the total number of buses passed in May? Buses 180. Zero zero 35 is 15 36 is 18 and the difference వచ్చేసి 1/6% అంటే నథింగ్ బట్ 16.66%. 16.66%. Option B is the correct answer. Is the ratio of the male passengers traveling in bus in February to that April? Bus February and April. April buses in February and April. February buses any 200 and April 220. 200 then 220 and is the ratio of the female passengers. So ఇలా ఇద్దరు ఉన్నారు మేల్ ప్యాసింజర్స్ అండ్ ఫీమేల్ ప్యాసింజర్స్. ఇందులో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్. ఫిబ్రవరి ద మేల్ ప్యాసింజర్ బసెస్ ఇన్ ఫిబ్రవరి సో ఇది 6x ఇది 5 ఇది 5x అండ్ ఇది ఫీమేల్ ప్యాసింజర్స్ వచ్చేసి ఇది 2y ఇదేమో 3y. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ బస్ ప్యాసింజర్స్ ఇన్ ఫిబ్రవరి. సో 2 1 2 3 6 సో 6x plus 2y ఈక్వల్ టు 200 అయితే ఇదేమో 5x plus 3y ఈక్వల్ టు 220 అయింది. సో ఓపెన్ చేద్దాం దీన్ని 2 టేబుల్ తోటి క్యాన్సిల్ చేస్తే 2 3 6 200 అప్పుడు ఏమేమి రాసుకోవచ్చు 3x plus y ఈక్వల్ టు 100 ఇదేమవుతుంది 5x plus 3y ఈక్వల్ టు 220. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ బస్ ప్యాసింజర్స్ ఇన్ ఫిబ్రవరి అన్నాడు. సో అప్పుడు దీన్ని ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది 3 3 9x plus 3y ఈక్వల్ టు 300. 5x plus 3y ఈక్వల్ టు 220 మైనస్ క్యాన్సిల్ అయితే -4x ఇది 4x ఇదేమో 80 x ఈజ్ ఈక్వల్ టు 20. సో x వాల్యూ 20 వేస్తే 5 2 10 100 అవుతుంది. ఇటు పంపిస్తే 120 3 4 12 y ఈక్వల్ టు మనకి 40 వచ్చింది. సో y వాల్యూ 40 వచ్చింది. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్ ప్యాసింజర్స్ ఉంది ఫిబ్రవరి ఇది మాత్రం. సో ఫిబ్రవరిలో 6x ఈజ్ ఈక్వల్ టు x 2 12 వీళ్ళ మేల్ ఇది 2y వచ్చేసి 2 4 80 ఇదేం ఫీమేల్. సో మొత్తం 40 డిఫరెన్స్ ఎంత 40. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ దట్ పాస్డ్ త్రూ టోల్ ఫిబ్రవరి అండ్ మార్చ్ టుగెదర్ టు దట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బసెస్ దట్ పాస్డ్ టు ద టోల్ ఇన్ జనవరి ఫిబ్రవరి అండ్ మార్చ్ టుగెదర్ ఇస్ ఎన్స్. సో కార్ ఫిబ్రవరి అండ్ మార్చ్ టుగెదర్. ఓకే కార్స్ ఫిబ్రవరి ప్లస్ మార్చ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బసెస్ ఇది బసెస్ దట్ జనవరి ప్లస్ ఫిబ్రవరి ప్లస్ మార్చ్ టుగెదర్. ఫిబ్రవరి అండ్ మార్చిలో కార్లు ఎన్ని పోయాయి ఫిబ్రవరిలో కార్లు 300 మార్చ్ 750 ఎంత
750 and buses January, February, March. January buses 150, 200, 350, 350కి 500. ఇదేమో 25 2 జా, ఇదేమో 25 3 జా. అయితే వాడు ఏమడిగాడు, ఇన్ ద రేషియో ఆఫ్ m+1 అండ్ m. ఇది m+1 అంట అండ్ ఇదేమో m అంట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m? m వాల్యూ ఎంత? 2 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.